మనం రాజు యాదవ్ గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. అందరికి వెళ్దాం. ఎస్ రాజు యాదవ్ గారు చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన 6 గ్యారెంటీలకు సంబంధించి మీ విశ్లేషణ పరంగా మీ పరంగా చూసుకుంటే సక్సెస్ అయిందనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ? ప్రజల్లోకి వెళ్ళి ఏమనుకుంటారు మీరు? అమ్మ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షిస్తున్నటువంటి ప్రజలకు ధన్యవాదాలు. మరి డిబేట్ లో పాల్గొన్నటువంటి పార్టీల నాయకులకు కూడా ఈ 90 రోజుల పాలన 100 రోజుల ఏదైతే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీలే కాదు 420 పథకాలను ప్రతి కమ్యూనిటీకి, ప్రతి కులానికి వారి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇందులో నుండి ఒకటి ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం, మరి అది కాదు, ముఖ్యంగా ఈరోజు రైతు బడుగు బలహీన వర్గాల వారు ఎంతో నష్టాలకు, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. మరి డిసెంబర్ 9 తారీఖే రైతు 2 లక్షల రుణమాఫీ 9 తారీఖు నాడు మీరు లేపుకోండి. ఎన్నికల కంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుడిగా మరి మేము రాగానే మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ మీద, 15 రైతు భరోసా మీద, మరి అదే విధంగా ప్రతి కమ్యూనిటీ, ప్రతి ఎవరైతే వెనుకబడిన వారందరికీ ఈ ప్రభుత్వం ఏదైతే పాల్పడ్డదో వారి మీద మరి కవిత 19 జైల్లోనే వేస్తుంటే మేము ఉంటే మరి కేటీఆర్